నమస్కారం అండి. మాటీ మంత్రంలో నేను మీ మాధవి. గెలుపు కోసం ఎల్లప్పుడూ నీలో ఉండే ఆకలే నిన్ను ముందుకు నడిపిస్తుంది. మీ గమ్యం కనిపించలేనంత దూరంలో ఉండొచ్చు, కానీ సాధించలేనంత దూరంలో మాత్రం లేదు. ఇప్పుడే కష్టపడి వేటగాడిలా మారు, లేదంటే రేపు చిన్న చిన్న కష్టాలకు వేటుగా మిగిలిపోతావు. స్నేహం పొందటానికి మోసం చేస్తే తప్పు లేదు, కానీ మోసం చేయటానికి స్నేహాన్ని కోరితే అది క్షమించరాని తప్పు. 100 కుక్కలు ఒక్కసారిగా మొరిగినా సింహ గర్జనకు సమానం కాదు. ఎంతమంది గట్టిగా అరిచి ప్రచారం చేసినా ఒక నింద ఎప్పుడూ నిజం కాదు. అనుకున్నది సాధించేదాకా నీ ఆలోచనలు నీ యొక్క గమ్యం గురించే ఉండాలి, కానీ వేరొకటి కాదు. గమ్యం కోసం ప్రయత్నించేటప్పుడు ఎవరి తోడు ఉన్నా లేకపోయినా ముందుకు సాగిపోవాలంతే. నువ్వు గెలిచేదాకా గమ్యానికి తప్ప ప్రతిదానికి నో చెప్పడం నేర్చుకో. ఏమి సాధిద్దాం అనుకున్నావో అది సాధించకపోతే జీవితం నీకు ఏమిస్తుందో అదే తీసుకోవాలి మరి. గొర్రె కసాయివాడిని నమ్ముతుందో లేదో తెలియదు, కానీ మనిషి మాత్రం మాయమాటలు చెప్పేవాడినే నమ్ముతాడు. అందరూ మనకు కనిపించినంత మంచిగా ఉండరు. అది కేవలం మనల్ని వారి దిక్కు మలుపుకునేందుకు వేసుకున్న రంగు మాత్రమే. బ్రతికి ప్రతి క్షణం మనల్ని ప్రేమించే వాళ్లతో బ్రతకడమే జీవితం. ఎందుకంటే మనం మరణించాక ఈ జీవితమే వారికి ఒక జ్ఞాపకం. మనిషి పాడయ్యేది రెండే విషయాలతో: ఒకరు చెప్పింది వినటం వల్ల, విన్నది ఇంకొకరికి చెప్పటం వల్ల. తాగడానికి గుక్కెడు నీళ్ళివ్వలేని సముద్రం కన్నా చిన్న సెలయేరు మేలు. దానం చెయ్యలేని గుణమున్న కోటీశ్వరుడి కన్నా దానగుణం ఉన్న బిచ్చగాడు మేలు. ఏ మనిషి అయినా ఊరికనే మారిపోడు. అతని వెనక ఉన్న బాధ, అతని చుట్టూ ఉన్న మనుషుల ప్రవర్తనే అతనిని మార్చేస్తుంది. మీకు విలువ ఇవ్వని వారి వద్దకు వెళ్ళి మీ విలువను పోగొట్టుకోకండి. మీ అభివృద్ధిని చూసి ఈర్ష్యపడే వారికి ఎప్పుడూ దూరంగా ఉండండి. మీ ముందు ఒకలా, మీ వెనక మరోలా ఉండేవారిని దూరం పెట్టండి. అభిమానించే వాళ్లను, ప్రేమించే వాళ్లను, సహాయం చేసిన వాళ్లను ఎప్పటికీ దూరం చేసుకోకండి. జీవితంలో కొన్ని పరిస్థితులు ఎలా ఉంటాయంటే మనవాళ్లే మనకు శత్రువులు అయిపోతారు. నువ్వు కరెక్ట్ అన్నవారే నువ్వు చేసింది తప్పు అని అంటారు. మనకు తెలుసు మనమేంటో, కానీ వాళ్ళకి మనమేంటో తెలిసే రోజు ఒకటి వస్తుంది. అంతవరకు ఓపికగా వేచి చూడటమే. నిజాయితీగా ఉన్నవాడు ఎప్పుడూ పొగరుగానే ఉంటాడు. ఎందుకంటే అమ్ముడు పోలేడు కాబట్టి, ఆత్మగౌరవంతో బ్రతుకుతాడు కాబట్టి. లక్ష్య సాధనలో నువ్వు పడుతున్న బాధలు ఎవ్వరికీ అక్కర్లేదు. నీ కనుల వెనక కన్నీళ్లు ఎవ్వరికీ పట్టవు. నీ మనస్సుకు అయిన గాయాలు అసలు అవసరమే లేదు ఎవరికి. ఏనుగు తన దారిలో తాను వెళ్ళేప్పుడు చిన్న ఎలుక ఎదురైనా సరే ఆగుతుంది. అది దాని దయాగుణమే కానీ బలహీనత కాదు. అలాగే ఉత్తములు ఎవరెన్ని అన్నా పట్టించుకోరు. అది వారి గొప్పతనమే తప్ప చేతకానితనం కాదు. నీకు నచ్చినట్టు బ్రతకాలంటే ధైర్యం కావాలి. ప్రపంచానికి నచ్చినట్టు బ్రతకాలంటే సర్దుకుపోవాలి. ఆలోచన విధానం మారితే అన్నీ మారుతాయి.
మనిషి సంతోషానికి బాధకు కారణం కేవలం తన ఆలోచన విధానం మాత్రమే. జీవితంలో ఓడిపోయే వ్యక్తులు ఇద్దరు. ఒకరు ఎవరి మాట వినకుండా ఓడిపోతారు, ఇంకొకరు అందరి మాటలు వింటూ ఏమీ చెయ్యకుండా ఓడిపోతారు. ఎవరి మాటలు విన్నా వినకున్నా నీ మనసు మాట తప్పక విని ఆచరించగలిగితే విజయం నీదే అవుతుంది. నీ వల్ల కాదు అన్నోళ్ళకి నిన్ను అంచనా కూడా వేయటం ఎవరి తరం కాదని నీ గెలుపుతో నిరూపించు. ఆశని అస్సలు అలసిపోనివ్వకు, నువ్వు అనుకున్న గెలుపు చేరుకొని చరిత్రలో నిలిచిపోయే వరకు. Thank you so much for watching this video.